వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ప్రభుత్వ పింఛనుదారులంతా కూడా మరి ఎప్పటినుంచో పాత పింఛను విధానాన్ని కోసం అయితే ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్న తరుణంలో మరి ప్రభుత్వ ఉద్యోగ సంఘ మరి వారంతా కూడా అధ్యక్షులంతా కూడా ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా దానికి మీద ఫలితం లేకుండా అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం సూర్యనారాయణ కూడా వివరణిస్తూ కొన్ని విషయాలైతే మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సరైన రీతిలో ఉద్యోగులకు న్యాయం జరిగించేలా మరి చర్యలు చేపట్టాలని కూడా తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ఇప్పటికీ అలానే విడుదల చేయకుండా ఉన్నాయని, మరియు ఐఆర్ అమలుతో పాటుగా తక్షణమే సిపిఎస్ను కూడా రద్దు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇస్తామన్న హామీ ఏమైందంటూ పేర్కొన్నారు. అలానే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు, పిఆర్సీ, డిఏ, సరెండర్ లీవుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విడనాడి ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నట్లుగా వారి యొక్క సమస్యలకు చెక్ పెట్టాలని తెలియజేశారు.